ఏమన్నది వడ్డీతో సహా చెల్లిస్తాం. వడ్డీతో సహా చెల్లిస్తాము. నేను కేసీఆర్ బిడ్డను, నేను తెలంగాణ బిడ్డను. తప్పు చేసే ప్రసక్తే లేదు. నన్ను, నా కుటుంబాన్ని, మా పార్టీని ఇబ్బంది పెట్టిర్రు. అడ్డం పెట్టుకొని రకరకాలుగా కుట్రలు చేసిర్రు. వాళ్ళందరికీ కూడా వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పేసి ఆమె బయటకు సందర్భంగా మాట్లాడింది. నేను తెలంగాణ బిడ్డను, కేసీఆర్ బిడ్డను. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా నన్ను జైల్లో పెట్టి జగమొండిని చేశారు. కవిత భావోద్వేగం బయటకు వచ్చినాక ఆమె మాట్లాడినటువంటి మాటలు, వ్యాఖ్యలు. అయితే ఈ విధంగా బయటకు వచ్చిన తర్వాత ఇక బయట మన కొన్ని రాజకీయ పార్టీలు, మన బీజేపీ కానీ, మన కాంగ్రెస్ పార్టీ కానీ, వీళ్ళకి ఏం చేయాలనో అర్థం కాదు. బేసిక్గా ఆమె బయటకు రాగానే ఇక ఈయన మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పేసి ఇప్పుడు పీసీసీ రేస్లో ఉన్నటువంటి వ్యక్తిన రేవంత్ రెడ్డి గారి పెంపుడు మనిషి అన్నమాట. సో ఈ పెంపుడు మనిషి ఏమన్నాడంటే ఇక ఒక అర్జెంటుగా కార్లో కూర్చొని వీడియో చేసింది కదా. ఇది కార్లో కూర్చొని పోత మరి పాపం ఉబ్బరం ఆగనట్టుంది, బర్ణలు కూడా ఆయంకలు ఏడ దొరకనట్టుంది. సో దాంతో పోతనే కార్లో పోతనే ఒక వీడియో చేసిండు. ఆ వీడియో కూడా ఉంటే పెట్టయ్యా. ఏం చేసిండో ఒకసారి చదువు వినిపిస్తా. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు, అందుకే కవితకు బెయిలు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిండు. ఏమైందా, బెయిల్ రావడానికి బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు అయిందని చెప్పేసి ఈయన మాట్లాడిండు. ఇదే విషయాన్ని పోయి కాంగ్రెస్ పార్టీ మీరే కదా పోయి మీరు ఏ విషయంలో, ఈ విషయంలో అనాల్సి. సిసోడియా వచ్చినప్పుడు కూడా ఆపు బీజేపీ కుమ్మక్క అయింది, అందుకే సిసోడియాకు బెయిల్ వచ్చింది. ఆపు బీజేపీ కుమ్మక్క అయింది, అందుకే కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ వచ్చింది ఎన్నికల సమయంలో. ఆపుకు బీజేపీకి కుమ్మక్క అయినాయి, అందుకే రేపో మాపో కేజ్రీవాల్ కూడా బెయిల్ వస్తుందని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారా? మాట్లాడరు. ఎందుకంటే మన సిసోడియాకు బెయిల్ వచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా స్వాగతిస్తారు. అందరూ స్వాగతించారు. అద్భుతంగా న్యాయం గెలిచింది, సుప్రీంకోర్టులో న్యాయం బతికింది, గెలిచిందని చెప్పేసి ఇదే కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు మాట్లాడతారు. ఇప్పుడేం మాట్లాడుతున్నారు? కవితకు బెయిల్ వచ్చినాక ఇగో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్క అయింది, అందుకే కవితకు బెయిల్ వచ్చింది. పొలిటికల్ కమేడియన్స్ అనాలన్నా వీళ్ళని, పొలిటికల్ అజ్ఞానులు అనాలన్నా వీళ్ళని, పొలిటికల్ నిరుద్యోగులు అనాలన్నా వీళ్ళని, ఏమనాలనేది ఇక సమాజమే అర్థం చేసుకోవాలి. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఒక మనిషి అనేటోడు, ఒక పార్టీ అనేటోడు ఒకదానికే స్టిక్కర్ అయి ఉండాలి. అయితే వ్యతిరేకించు, అయితే సమర్థించు, ఏదైనా ఒకటి చెయ్యి. ఒకటే కేసులో ఒకరికి బెయిల్ వస్తే నువ్వు సమర్థిస్తావు, ఒకరికి బెయిల్ వస్తే నువ్వు వ్యతిరేకిస్తావు. ఒకటే కేసులో ఒకరు అరెస్ట్ అయితే ఖండిస్తావు, ఒకరు అరెస్ట్ అయితే స్వాగతిస్తావు. ఇదేం సిద్ధాంతం? ఇదేం తలకు మాసినటువంటి వ్యవహారం? ఆలోచన చేయాలి. ఇక కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఉంది కదా, ఇక బీజేపీ పార్టీ మేమేం తక్కువ తిన్నామా? మరి అందులో బంజన్న కరీంనగర్ ప్రజలకు దండం పెట్టాలి మనం. సో కాబట్టి కరీంనగర్లో ఈయనకు ఓట్లు వేసినటువంటి వాళ్ళకు శతకోటి నమస్కారాలు చేయాలి. సో కాబట్టి ఏం చేయాలి? బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసినాయి, ఫలితంగా కవితకు బెయిల్ వచ్చింది. ఈయననేమో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైనాయి, అందుకే బెయిల్ వచ్చింది అంటాడు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసినాయి, ఫలితంగా కవితకు బెయిల్ వచ్చిందని చెప్పేసి బీజేపీ కేంద్ర మంత్రి మాట్లాడతాడు, బండి సంజయ్ కుమార్ గారు. కాంగ్రెస్ అభ్యర్థికి రాజ్యసభ సీటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేసిండు. ఇప్పుడు ఈయన మాట్లాడాడంటే ప్రతిపక్షంలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ 2 నాలుకల సిద్ధాంతము, కాంగ్రెస్ పార్టీది పుట్టుకనే అట్లాంటి పుట్టుక కాబట్టి వాళ్ళు మాట్లాడారంటే ఒకటి ఓకే. మరి బీజేపీ ఎందుకు మాట్లాడినట్టు ఇట్లా? బీజేపీ దానికోసం మాట్లాడినట్టు, మరి వీళ్ళు మాట్లాడినప్పుడు మేము మాట్లాడకపోతే మంచిగా ఉండదు కదా, నాది కూడా పేపర్లో రావాలి కదా రేపటి నాడు అని చెప్పేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైనాయి, అందుకే కవితకు బెయిల్ వచ్చింది అని చెప్పేసి దాంట్లో భాగంగానే కాంగ్రెస్ అభ్యర్థికి వీళ్ళు రాజ్యసభ సీట్ ఇచ్చిర్రు, ఆ సీట్లో వీళ్ళకు మొత్తం కుమ్మక్కు జరిగిందని చెప్పేసి ఈయన మాట్లాడి ఇద్దరు మాట్లాడి ఇజ్జత్ తీసుకుర్రు. అంటే ఆగమైపోయారు అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే ఏం చెప్పాలనో ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి వాళ్ళకు. కోర్టు బెయిల్ ఇస్తే ఈ పార్టీలకు ముడి పెడతారు. ఇక దాని తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ బండిపై చర్యలు తీసుకోండి, కేంద్ర మంత్రిగా ఉంటూ సుప్రీంకోర్టుపై వ్యాఖ్యల. కోర్టు బెయిల్ ఇస్తే పార్టీతో కుమ్మక్కైనట్ట, ఆ కుర్చీలో కూర్చునే అర్హత లేదు, కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలి. బండి సంజయ్ పైన సీజేఐకి కేటీఆర్ విజ్ఞప్తి చేసిండు. నిజంగా కూడా మరి చర్యలు తీసుకోవాల్సిందే. ఆయన ఒక కేంద్ర మంత్రిగా ఉంటూ ఆయనకి ఇట్లా సుప్రీంకోర్టునే దాన్నే తప్పుపట్టేటువంటి విధంగా, అంటే ఒక పార్టీతోని కుమ్మక్క అయితే సుప్రీంకోర్టులు తీర్పులు ఇచ్చేస్తాయా అండి? ఒక పార్టీతోని కుమ్మక్క, ఒక పార్టీతో ఉంటే కోర్టులు తీర్పు ఇప్పుడు అట్లనే చెప్పుర్రి. ఇటు కాంగ్రెస్ అదే చెప్పాలి, బీజేపీ అదే చెప్పాలి. అంటే ఒక పార్టీతో ఒక పార్టీ కుమ్మక్క అయి ఉంటే కోర్టులు తీర్పులు ఇచ్చేస్తాయా మనకు అనుకూలంగా? అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సుప్రీంకోర్టు అవినీతిలో మునిగిపోయింది, సుప్రీంకోర్టు ఏమంటారు
ప్రభావితానికి లోనవుతుంది అని చెప్పేసి మీరు చెప్పదలుచుకున్నారు అన్నమాట, ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. ఆలోచన చేసుకోవాలి.